PS న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం. లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గవర్నర్ సమక్షంలో ఏపీ లోకాయుక్తగా మల్లికార్జునరావు ప్రమాణం. లోకాయుక్త బాధ్యతలతో అవినీతిపై నిఘా మరింత పటిష్టం. సర్వై పాపన్న టూరిజం పనులు వేగవంతం చేయాలన్న పొన్నం. పాపన్న గో టూరిజం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి. పాపన్న టూరిజం పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న పొన్నం. పల్లెపల్లికు పొన్నం ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి. బీసీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ఆపాలన్న వరద కళ్యాణి. బీసీ నాయకులపై కేసులతో వేధిస్తున్నారన్న వరద కళ్యాణి. బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్న కళ్యాణి. బీసీ నేతలపై కేసులను ప్రభుత్వం పునః పరిశీలించాలన్న ఎమ్మెల్సీ. 22A భూముల సమస్యకు కారణమెవరో చెప్పాలన్న హరీష్ రావు. పొంగులేటి తప్పులకు ప్రజలే దరఖాస్తులు ఎందుకు చేయాలన్న హరీష్ రావు. 22A పేరుతో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దన్న హరీష్ రావు. 22A భూముల వ్యవహారంలో కమిషన్ల ఆరోపణలు చేసిన హరీష్ రావు. వెన్నుపోటు పార్టీ అన్నందుకే నాపై కేసు పెట్టారన్న అంబటి. రాజకీయ విమర్శలకు కూడా కేసులా అంటూ అంబటి రాంబాబు ఫైర్. కౌంటర్ గా మాట్లాడితే కేసు పెట్టడం కక్ష సాధింపే అన్న అంబటి ప్రతిపక్ష స్వరాన్ని అణిచే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గవర్నర్ సమక్షంలో జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, ప్రజల ఫిర్యాదులపై విచారణ జరిపే లోకాయుక్త వ్యవస్థను ఈ నియామకం కీలకంగా మారింది. న్యాయ వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న జస్టిస్ మల్లికార్జునరావు కొత్త బాధ్యతలు చేపట్టడంతో లోకాయుక్త వ్యవస్థ మరింత సమర్థంగా పనిచేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు లోకాయుక్త కీలక పాత్ర పోషించనుంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల ప్రకారం విచారణ చేపట్టడం ద్వారా పాలనలో అవినీతి, అక్రమాలను అరికట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆరోపించారు. బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులతో కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. బీసీ నాయకులపై జరుగుతున్న వేధింపులపై చర్చించేందుకు బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీసీ వర్గాలకు సంబంధించిన పలు సమస్యలను చర్చించినట్లు చెప్పారు. ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయంగా వివేచించినంత మాత్రాన కేసులు పెట్టి వేధించడం సరికాదని విమర్శించారు. బీసీ నాయకులు, కార్యకర్తలపై నమోదవుతున్న కేసులను ప్రభుత్వం పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. కావస్తూ ఉంది. ఎన్నికల టైంలో హామీలు ఫుల్గా ఇచ్చారు. ఈ రోజు ఆ హామీల అమలులో ముఖ్యమంత్రి అయ్యాక అమలులో నిల్గా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. బీసీల రక్షణ ముఖ్యంగా గాలికి వదిలేశారు. బీసీలకి ఎన్ని రకాలుగా వేధిస్తూ ఉన్నారో కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగనన్న బీసీలకు బ్యాక్ బోన్లా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు వెన్నుపోటు పొడుస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే
జగనన్న బీసీలకు అండగా ఉండి ఎన్నో పథకాలు బీసీల కోసం ప్రవేశపెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలన్నీ కూడా అమలు కాకుండా చేయడమే కాకుండా కొత్తగా ఎన్నో పథకాలు పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ఆడబిడ్డ నిధి లేని పరిస్థితి బీసీలకు, అలాగే బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం. బీసీలకు ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి చూస్తూ ఉన్నాం. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే బీసీ నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే బీసీలకు కళ్యాణమస్తు ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి చూసాం. అలాగే బీసీలకు పండగ కానుకలు కూడా ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే బీసీల్లో ఉన్న వాలంటీర్లకి ఏ విధంగా ఉద్యోగం తీసేసి వాళ్ళ ఉపాధి కోల్పోయేట్టుగా చేసి వెన్నుపోటు పొడిచారో కూడా చూస్తూ ఉన్నాము. బీసీలకు వచ్చే ఆదరణ పథకాన్ని ఎంత దారుణంగా ఈరోజు అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే జగనన్న ఉండేటప్పుడు టెన్షన్గా ఇచ్చే చేయూత ఆసరా పథకాలను కూడా ఈరోజు బీసీలలో ఉన్న మహిళలకి అందకుండా చేసి ఇవ్వకుండా చేసి ఎగనామం పెట్టి వెన్నుపోటు పొడిచిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అలాగే బీసీల్లో ఉన్న మహిళలకి 0 వడ్డీ పథకాన్ని కూడా ఎగనామం పెట్టి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో మన అందరము చూస్తూ ఉన్నాము. ఈ విధంగా అన్ని రకాలుగా బీసీ వర్గాల ప్రజలకి మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. వీటన్నిటి మీద చర్చించుకుంటూ ఉన్నాం. అలాగే బీసీ నాయకులు మా పార్టీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీసీల తరపున గొంతెత్తి పోరాటం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ గొంతు నొక్కడం కోసం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపుతూ ఉండే పరిస్థితి నిన్ననే చూసాం. మాజీ మంత్రివర్యులు ఆర్సీగా కూడా రీజనల్ కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్న కారుమూరి నాగేశ్వరరావు గారిని ఎంత దారుణంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మనం తీసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మా పార్టీలో ఉన్న ఒక బలమైన బీసీ నేత. బీసీల తాలూకా గలం వినిపిస్తూ ఉన్నారు, బీసీలకు చేసిన అన్యాయం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఒక అక్రమ కేసు, మద్యం స్కామ్ అని చెప్తూ అక్రమ కేసు పెట్టి నిన్న అరెస్ట్ చేసిన పరిస్థితి. అసలు వాళ్ళ కుమారుడైన కారుమూరి సునీల్ గారు మా పార్లమెంట్ ఇన్ఛార్జ్, అతన్ని కూడా మొన్న కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసిన పరిస్థితి, అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి. నిజంగా ఈ మద్యం విషయం తీసుకుంటే నిజమైన స్కామ్ అనేది జరుగుతూ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో అభివృద్ధి చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌ టూరిజం ప్రాజెక్టు పనులను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లెపల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో భాగంగా మంత్రి పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పేర్కపల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వరపల్లి, గణపూర్ గ్రామాల్లో ప్రజలను కలుసుకున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. ప్రజాపాలనను ప్రజల వద్దకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లెపల్లెకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటామని చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌ టూరిజం ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. నాకు 5,000 రూపాయలు అందరు ఇవ్వండి, అధికారులు కూడా చెప్తారు. అధికారులు కూడా దయచేసి మీ అందరికి కూడా కొన్ని వివరిస్తారు, వినండి. ఇలా మీ పెరకపల్లి గ్రామ చిరకాల వాంఛైనటువంటి అనేక పనులు మీ గ్రామాలు సంతృప్తిగా ఉండే విధంగా చేయడం జరిగింది. గ్రామానికి చాలా కాలంగా మీ ఆకాంక్ష ఉండే, చాలా కాలంగా పెద్దల నుంచి అడుగుతా ఉన్నారు, అవి కాలే. కానీ ఇలా ప్రారంభోత్సవం అంటే పనులు పూర్తి చేసుకొని ఉపయోగించుకునే దశలు వచ్చినాయి. కాబట్టి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మనకున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వర్షాలకు సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు ఏ విధంగా వాటిని మార్పు చేసుకొని మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఎటువంటి వ్యవసాయం చేసుకోవాలి, ఏం వేసుకుంటే మనకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాం అనేటువంటి అంశాల మీద మరి ఏపీఓ గారు ఈ యొక్క నీటికి సంబంధించిన అంశం మీద చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. రాణి గారు. భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఎవరు చెప్పారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన తప్పులకు ప్రజలు ఎందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలని నిలదీశారు. తప్పు చేసిన ప్రభుత్వమే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. 22A నిషేధిత జాబితా కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు నిద్రలేని రాత్రులు గడవడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలు ఈ పరిస్థితికి కారణమైన వ్యక్తులు ఎవరో ప్రభుత్వం బయట పెట్టాలని అన్నారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు కొందరు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసమే 22A నిబంధనలు తీసుకొచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక భూమి రెండు భూములు కాదు, లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఇలా కంటి నిండా నిద్ర లేకుండా చేసినారు. ఏది పద్మారావు నగర్ ఫేజ్ 1 కాలనీ 58 సంవత్సరాల కింద లేఅవుట్ అయిందన్నా. నేను సెకండ్ పర్చేజర్ ను ఇప్పుడు తీసుకుపోయి దాన్ని 22A పెట్టుడు ఇదేమి పిచ్చితనం, ఇదేం తుగ్లక్ చేది అని చెప్పి పద్మారావు నగర్ చెందిన విజయ్ చెప్తా ఉన్నాడు. అదే విధంగా నిజాంపేట సంబంధించి 1950లో మా ఈ పట్టా భూములు దాన్ని తీసుకుపోయి ఇప్పుడు 22A పెట్టినారు అని చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్ ఇంకో మాట చెప్పిండు. స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్ కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000 ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్ లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్నా అని చెప్తున్నాడు. అంటే 22A వెట్టుడు ముఖ్యమంత్రి గారి పొంగిలేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు. కాలనీల మీద పడి గ్రామాల మీద పడి మీరు డబ్బులు ఇయ్యండి మీది 22Aకి తీసేస్తాము అంటున్నారు. నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు, అమీన్పూర్ అనుకుంటా. మా భూమి ఎందుకు 22A పెట్టిండ్రు అని MRO దగ్గర పోయిందట. మాకు తెలియదు ఆర్డీఓని అడుగుపోన్నాడట. ఆర్డీఓ దగ్గర పోయిందట. నాకు తెలియదు కలెక్టర్ని అడుగుపోన్నాడట. కలెక్టర్ దగ్గర పోయిందట. ఇది నేను కాదు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, గవర్నమెంట్ని అడుగుపో అన్నాడు. బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట. ఇక చూడుబాయి ఒట్టిగా తీసేస్తారా, బర్రె పాలు ఉత్తగిస్తుంది, ఆ సొప్పేస్తేనే పాలిస్తుంది, గదేందో చూసుకోపో అంటుండట. అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు. తన పార్టీని వెన్నుపోటు పార్టీ అని పిలిచినందుకు పట్టాభిపురం పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తమ పార్టీని గొడ్డలి పార్టీ అంటూ విమర్శించినందుకు కౌంటర్ గా తాను వెన్నుపోటు పార్టీ అనే పదాన్ని ఉపయోగించానని తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో జరిగిన వెన్నుపోట్లను ప్రస్తావిస్తూ పాట రూపొందించామని దానిపై కూడా పోలీసులు కేసు పెట్టారని చెప్పారు. రాజకీయ విమర్శలకు కూడా కేసులు నమోదు చేయడం సరికాదని అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సహజమని అన్నారు. ప్రత్యర్థి పార్టీ చేసే నేతలు చేసే వ్యాఖ్యలకు సమాధానం చెప్పే హక్కు తమకు ఉందన్నారు. తనపై నమోదైన కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు. ప్రభుత్వం పోలీసుల ఒత్తిడి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా వ్యవహరించాలని కోరారు. నన్ను వేధించాలి, భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది ఎక్కడ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 478/26 23వ తారీఖు ఆగస్టు నెలలో ఒక కేసు బుక్ చేశారు. ఇది చాలా చిత్రమైనటువంటి కేసు. నేను సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు యాక్టివ్గా ఉండి ప్రజలకు నా అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచేదానికి నేను నిరంతరం పనిచేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే నా యూట్యూబ్ ఛానల్లో అంబటి రాంబాబు అఫీషియల్ అనే ఛానల్లో నేను నా ప్రసంగాలు, కొన్ని సందర్భాల్లో నా పాటలు దానిలో నేను పోస్ట్ చేస్తాను. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కావాల్సిన వాళ్ళు చూస్తారు. దీనిలో రీసెంట్గా నేను ఒక పాటని పోస్ట్ చేశాను. ఆ పాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది వెన్నుపోటు పార్టీ అని, ఆ వెన్నుపోటు పార్టీ అనేక మందికి వెన్నుపోటు పొడిచిందని, తన బంధువులకు పొడిచిందని, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందని, వారి బంధువులందరికీ వెన్నుపోటు పొడవడంతో పాటుగా ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచింది, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది. ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నింటినీ కూడా మంట కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేది నేను రీసెంట్గా ఏఐలో ఒక పాటని పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఎందుకు పోస్ట్ చేశాను, కారణం ఏమిటి అంటే ఇది ప్రతి విమర్శ తప్ప విమర్శ కాదు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పార్టీని వెన్నుపోటు పార్టీ అనడం అనేది చాలా సహజమైనటువంటి అంశం, నేను కొత్తగా చెప్తున్నటువంటి అంశం కూడా కాదు. ఎందుకు పోస్ట్ చేశానంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడ్డా సరే ఇది గొడ్డల పార్టీ, ఇది హింసా పార్టీ అని ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన పేరుతూ ఉన్నారు. ఆయనే కాదు, ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు, మంత్రివర్గ సభ్యులు ఎక్కడ కనపడితే అక్కడ ఇది గొడ్డల పార్టీ అన్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు గతంలో అడ్డగోలుగా దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రాజెక్టులో ఇప్పటి వరకు అవసరమైన మరమ్మతులు కూడా పూర్తిగా చేయలేదని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థలు ఇచ్చిన నివేదికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని అన్నారు. ఎల్డీఓ పేరుతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా
ప్రభుత్వం కాలయాపన చేస్తే రైతులు గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు. ఇప్పటికైనా పాలమూరు, కన్నేపల్లి పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు నీరు అందకుండా ఎండిపోయే పరిస్థితి వస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉన్న నీటిని రైతుల అవసరాలకు ఉపయోగించాలని కోరారు. పవర్ఫుల్ మోటార్లు తెచ్చిపెడితే అంత లిఫ్ట్ ఎక్కర్లేదు. ఇంత పరిజ్ఞానం తెలంగాణకు ఉందని ఆశ్చర్యపడితే ప్రపంచ దేశాలలో ఇవాళ వీళ్ళు కాళేశ్వరం మీద బురద తల్లి రిపేర్లు చేయకుండా పెట్టిండు. ఇప్పుడు చివరికి ఏమైంది? ఎన్డీఎస్ఏ, CWPRS వాళ్ళు రిపోర్ట్లు ఏమి ఇచ్చారు? కాళేశ్వరంలో అక్రమాలు జరగలేదని చెప్పారు. మీరు రిపేర్ చేస్తుంటే మేమేమో వద్దని ఎప్పుడు చెప్పలేదని. మరి ఈ రోజు వరకు ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? మేము డిమాండ్ చేస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి జిల్లా పంపులు ఇమీడియట్గా ఆన్ చేయాలి, కన్నెపల్లి మోటార్లు కూడా వెంటనే ప్రారంభించాలి. ఇప్పుడు మనకు అక్కడ 93.5 మీటర్ల దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది. అంత ప్రజెంట్ 98.3 మీటర్ల నీటి మట్టం ఉంది. 98.3 అంటే 93.5 దగ్గర ఉన్నప్పుడే చేసుకోవచ్చు. 93.5 మీటర్ల ఎత్తు ఆడవరకు వస్తేనే మనం పంపు చేసుకోవచ్చు. దాని పైన ఉంది 98.3 అంటే మీకు ఎలాంటి అడ్డంకులు లేదు. జస్ట్ మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఇదేం శాడిజం అవి మనకు అర్థం కాదు. పంపుల దగ్గర వచ్చి నీళ్ళు ఆగినాయి, ఆన్ చేస్తే నీళ్ళు పడతాయి బయట. గవి ఆన్ చేయకపోవడం, మోటార్లు మేమే పెడితే, కరెంటు మేమే ఇస్తే, జస్ట్ ఆన్ చేయడానికి అంత బరువా? ప్రభుత్వంలో ఏం సమస్య లేదా? ఖచ్చితంగా రైతులు ఇట్లా చైన్లు ఎండిపోయినా ఎల్లో పేరు మీద మీరు దాటేస్తామంటే గ్రామాలలోకి తిరగనియరు. రైతులు గుర్తుపెట్టుకోర్రి, గ్రామాలలోకి తిరగనియరు. గుత్తుపై కట్టలు పట్టుకొని తరుముతారు రైతులు మాత్రం. ఈసారి నీళ్లు కలిసి ఫుల్ నీళ్ళు పోతున్నాయి, మోటార్ల దగ్గర నీళ్ళు వచ్చినంత ఆన్ చేయరండి ఎవరైనా? మీరు అంటున్నారు కదా ఎల్లో అని చెప్తున్నారు కదా ప్రచారము, మరి ఎందుకు ఆన్ చేస్తలేరు? తెలంగాణ ప్రజానీకం గమనిస్తుంది. పాలమూరు ప్రాజెక్టు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? కన్నెపల్లి పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా అవి ఆన్ చేయొచ్చు. అవి మోటార్లు ఆన్ చేసి మనం కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజ్కి మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా అది లేదు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు నాణ్యత పరంగా బాగున్నాయని పలు సంస్థల నివేదికలు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని లిఫ్ట్ చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆరోపించారు. 3 ఏళ్లుగా మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేయకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే రైతుల పాలిట శాపంగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ వ్యవహారాల్లో నిమగ్నమయ్యారని ఆరోపించారు. కమిషన్లు, దందాలో వాటాల కోసం నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో నీటిని లిఫ్ట్ చేయాలన్న కనీస మానవత్వం ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఆయన ప్రశ్నించారు. రైతుల పంటలకు నీరు అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నుంచి ఆయన కాకముందుతోనే రాజకీయాల్లో వాడుకున్నాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్టు నిరుపయోగమైందని చెప్పి మాటలు మాట్లాడితే అదే సందర్భంలో 2 బ్లాక్స్ క్రాక్ చేయడం, ఇక దాన్ని మొత్తం కూడా కూలీశ్వరం అని చెప్పింది. మరి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇద్దరు కూడా కలిసి నాటకం ఆడినారు. ఇటు కేసీఆర్ గారిని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని, మరి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టి తెలంగాణ రైతులను నిరాశపరిచి 3 సంవత్సరాలు దాన్ని రాజకీయం కొరకు వాడుకున్నారు. నిన్ననే మరి మొన్న 3-4 రోజుల క్రితమే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ మరి సంబంధించినటువంటి పూణేలో ఉండేటువంటి సంస్థ మొత్తం కూడా దాని యొక్క కాంక్రీట్ యొక్క నమూనాలు సేకరించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇంటాక్ట్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మరి మేడిగడ్డలో 2 బ్లాక్స్ క్రాక్స్ ఇచ్చినాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో చాలా సీనియర్ మంత్రులు ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే చాలా సీనియర్స్ ఉన్నారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి సబ్ జూనియర్, జూనియర్లో జూనియర్. యాక్సిడెంటల్గా ఆయనకు అదృష్టం కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, మీరు భారతదేశంలో ఎయిర్ ఫోర్స్లో దేశాన్ని రక్షించడానికి ఉద్యోగం చేసిళ్ళు, పైలట్గా సేవలు అందించిళ్ళు, కెప్టెన్గా మీరు పనిచేసిళ్ళు. మీకైనా దేశభక్తి, సమాజం పట్ల, రైతుల పట్ల ప్రేమ ఉండాలి కదా. మీ ముఖ్యమంత్రి మాట్లాడమన్న దాంట్లో మాట్లాడి డూడు బస్మన్లో కాదు. నిజంగా మీరు రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అదే రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎందుకు మీరు ఈరోజు మాట్లాడడం లేదు? ఇంత రైతులు నిరాశపడుతుంటే, వర్షాలు లేక బాధపడుతుంటే, వేసిన నాట్లు ఎండిపోతాయని బాధపడతా ఉంటే, భవిష్యత్తు ఏందని బాధపడతా ఉంటే, నిరుపయోగంగా
కాళేశ్వరంలో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా కిందికి పోతా ఉంటే ఎందుకు మీరు మౌనంగా ఉంటా ఉన్నారు? మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు తెలంగాణ రైతుల పట్ల మీరు ఎందుకు అంకిత భావం లేదని చెప్పి నేను ఈరోజు మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఉదయం 9:30కు 1,01,530 క్యూసెక్ల నీళ్లు డౌన్ స్ట్రీమ్లోకి పోతా ఉన్నాయి. ఎన్ని రోజులు చెప్తారు ఈ కాళేశ్వరాన్ని పెట్టుకొని రాజకీయం చేస్తారు? నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు 3 సంవత్సరాల నుంచి రైతులకు గోస పెడుతున్న దానికి ఈ రోజు బేషరతుగా క్షమాపణ చెప్పినా ముక్కు నేలకు రాసినా ఈ క్షమాపణ తీరదు. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో రైతులకు అన్యాయం చేస్తున్నది ఈనాటి ప్రభుత్వం. మీకు ఓట్లేసిన పాపానికి రైతులు ఇంత బాధపడాలా? ఇంత కష్టపడాలా? ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పంప్స్ ఆన్ చేయండి. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దీక్ష విరమించారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో నిర్వహించిన ఈ నిరాహార దీక్షకు బీజేపీ నేతలు కార్యకర్తలు మద్దతు తెలిపారు. దాదాపు 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2 రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడంతో రామచంద్ర ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. బీపీ తగ్గడంతో గ్లూకోజ్ ఎక్కించాలని సూచించారు. అనంతరం రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. విద్యార్థుల ఐక్యత. పోలీస్ అధికారులు ఎవరైనా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. అన్యాయం చేసే పోలీస్ అధికారుల పేర్లను డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని అన్నారు. పోలీసులు న్యూట్రల్ గా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పోలీస్ వ్యవస్థలో ప్రతి అధికారి చట్టానికి లోబడి పనిచేయాలని అన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు అన్యాయం చేస్తే భవిష్యత్తులో దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసుల్లో నిక్షిప్తపాత వైఖరి ఉండాలని జగన్ పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ వ్యక్తికైనా న్యాయం జరిగేలా పోలీసులు వ్యవహరించాలని సూచించారు. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ మెసేజ్ ప్రతి అన్యాయం చేసే పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పంపించదు. ప్రతి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి, అన్యాయం చేయొద్దండి, న్యాయంగా ధర్మంగా జరిగించండి. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతూ ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. వాళ్ళల్లో కూడా న్యూట్రాలిటీ తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూడా వాళ్ళ న్యూట్రాలిటీ లేక రాకపోతే ఇంకా వాళ్ళ కర్మ, డిజిటల్ డైరీ లేక వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత వాళ్ళకు పడే శిక్ష వాళ్ళకు పడుతుంది. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారి మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, పోలీస్ బందోబస్తు, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రసాదాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. అంటే ఎక్కడ ఎత్తుక్కోకుండానే వాటర్ ఎక్కడ ఉంది అని అటు ఇటు చూడకుండానే వాళ్ళ దగ్గరికి మనిషి ఆ వాటర్ తీసుకురావడం అనేది వాళ్ళు మంచి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో భక్తుల సేవలో ఇప్పటికీ దేవాలయం సిబ్బంది ఎప్పుడు ఉంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా మంచి మంచి సేవలు చేస్తూ ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతని
చాటి చెప్పేదానికి దేవాదాయ సిబ్బంది అంతా ఇప్పుడు సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో అర్హతలు అనుమతులు లేకుండా వైద్యులుగా చలామణి అవుతూ చికిత్సలు చేస్తున్నారన్న ఆరోపణలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 6 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మందుల దుకాణాలకు అనుబంధంగా క్లినికులు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఐవీ, సెలైన్, గ్లూకోజ్ ఇంజెక్షన్లు, సర్జికల్ స్టిచెస్ వంటి వైద్య సేవలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధురానగర్లోని శ్రీ ఆక్వాఫర్డ్ ఎయిర్ సెంటర్ పై దాడి చేసి 2 అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సిరింజీలు, సూదులు, లోకల్ అనస్థియా ఇంజెక్షన్ బాటిల్, సర్జికల్ పరికరాలు, సెలైన్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పై దాడి చేసి ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వెంకటగిరిలోని మరో క్లినిక్ పై దాడి చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సిరింజీలు, కత్తెరలు, బీపీ మిషన్ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తర్వాత 2024 నుంచి లాస్ట్ 2 years నుంచి ఈ వేస్లే చర్చ్ చిల్కల్గూడ దగ్గరికి ఒకటి శ్రీరామ్ క్లినిక్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఈరోజు మేము అప్రిహెండ్ చేశాము. తర్వాత నెక్స్ట్ కేస్ మన OECTPSలో రిజిస్టర్ చేశాము. దీంట్లో అక్యూజ్ చింతలూరి రమేష్, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ ఇన్ BA ఉంది. తర్వాత వాడు 7 years కొన్ని హాస్పిటల్లో కంపౌండర్గా పని చేశారు. అండ్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడ సరోజిని పాలీక్లినిక్ OECT దగ్గరికి స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి కూడా మేము వేరియస్ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ సీజ్ చేశాము. తర్వాత నెక్స్ట్ కేస్ OECTPSలో మేము రిజిస్టర్ చేశాము. ఎస్ లింగయ్య, వాళ్ళ నేటివ్ ఆఫ్ ఘట్కేశ్వర్, వాడు కూడా BA డిగ్రీ ఉంది. వాడు కూడా లాస్ట్ కొన్ని 15 years నాగర్ కర్నూల్ డిస్టిక్లో యాజ్ అ కంపౌండర్గా పని చేశారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఈ సూర్య క్లినిక్ మాణికేశ్వర్ నగర్లో స్టార్ట్ చేశారు. వాడు కూడా రెగ్యులర్గా 30 to 40 పేషెంట్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో ఒకటి రామ్ గోపాల్ పేట్ PSలో మేము ఒకటి కేసు బుక్ చేశాము. అది అక్యూజ్ అద్నాన్ సందాని, ఇది లోకల్ ఆఫ్ చిల్కల్గూడ ఏరియా. వాళ్ళ ఫాదర్ ప్రీవియస్గా అక్కడ స్కిన్ క్లినిక్ రన్ చేశారు. ఈ ఫాదర్ సర్టిఫికేట్ పైన ఇది కొడుకు ఈ అద్నాన్ సందాని అక్కడ ఒకటి స్కిన్ స్పెషలిస్ట్ అండ్ డర్మటాలజిస్ట్గా క్లినిక్ అక్కడ నడిపిస్తున్నారు. వాళ్ళు కొంచెం ఇంటికి కొన్ని పెట్రోలియం జెలీ, వేరే స్కిన్ ప్రోడక్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఎలాంటి వాళ్ళ దగ్గరికి డాక్యుమెంటేషన్ లేదు, ఎలాంటి సర్టిఫికేట్ లేదు. తర్వాత కూడా వాళ్ళు యాజ్ అ డాక్టర్ ప్లస్ అది కొన్ని జెలీ, పెట్రోలియం జెలీ అన్నీ ఇంటికి ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పెట్రోలియం జెలీ స్కిన్ కోసం వాళ్ళు పేషెంట్లో ఇస్తున్నారు. దీంట్లో మిక్చర్ ఆఫ్ కాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ అండ్ అదర్ హెవీ మెటల్స్ ఉన్నాయి. అదే కూడా చాలా డేంజర్స్ ఉంది. ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. అది ట్రీట్మెంట్ కాదు, ఇంకా పెరుగుతుంది. అది సీరియస్గా ఇష్యూ ఉంది అది. సో వాళ్ళకి కూడా ఈరోజు అప్రిహెండ్ చేశాము. తర్వాత దోమల్గూడలో కూడా ఒకటి M శ్రీనివాస్, వాడు కూడా ప్రీవియస్గా కంపౌండర్గా పని చేశారు. ఇప్పుడే ఇది శ్రీరామ్ క్లినిక్ రన్ చేస్తున్నారు. సో టోటల్ సికింద్రాబాద్ ఏరియాలో మేము 6 డాక్టర్కి అప్రిహెండ్ చేశాము. సో ఈరోజు ఈ టోటల్ 12 members పైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి అరెస్ట్ చేస్తున్నాము. మన హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి, తర్వాత మన టాస్క్ ఫోర్స్ నుంచి జనరల్ పబ్లిక్లో ఆపి ఇది మీరు ట్రీట్మెంట్ టైంలో కొన్ని రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ దగ్గరికి పోవాలి, ప్రాపర్ డాక్టర్ దగ్గరికి పోవాలి. ఈ కొన్ని చిన్న గలీలో, మొహల్లలో ఇది ఫేక్ డాక్టర్ కొన్ని క్లినిక్ నడిపిసి అక్కడ కొంత తక్కువ ఛార్జ్ చేసి అది ఫాల్స్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మన తెలంగాణలో కూడా రీసెంట్గా చాలా కేసెస్ ఉన్నాయి. అది RMP డాక్టర్ వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తే తప్పు ట్రీట్మెంట్ చేసి తర్వాత కొంతమంది చనిపోయారు. అది కూడా రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది కూడా నేను మీ అందరికీ దృష్టిలో పెడతాము. రీసెంట్గా మన కార్వాన్ ఏరియాలో వడేరా బస్తీలో ఒక 30 years ఉమెన్ శ్రీలత, అది RMP డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్లో పోయి తర్వాత నార్మల్ ఫీవర్ ఉంది, బట్ అది ఆక్వా డోస్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ ఆమె చనిపోయారు. ఇది August 2026 రీసెంట్ కేసు ఉంది. తర్వాత ఖమ్మంలో కూడా ఈ నెల ఒక 16-year-old హేమశ్రీ ఆమె, అది RMP డాక్టర్ మారుతి సంపత్ దగ్గరికి ట్రీట్మెంట్లో పోయారు. నార్మల్ కప్ అండ్ కోల్డ్ డిసీజ్ ఉంది. దీంట్లో వాళ్ళు ఒక హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ ఆమె కూడా చనిపోయారు. తర్వాత సేమ్ మన రాజన్న సిరిసిల్లలో కూడా ఒకటి 30-year-old ఏపీ లోకాయుక్త
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం. లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గవర్నర్ సమక్షంలో ఏపీ లోకాయుక్తగా మల్లికార్జునరావు ప్రమాణం. లోకాయుక్త బాధ్యతలతో అవినీతిపై నిఘా మరింత పటిష్టం. సర్వై పాపన్న టూరిజం పనులు వేగవంతం చేయాలన్న పొన్నం. పాపన్న గౌ టూరిజం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి. పాపన్న టూరిజం పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న పొన్నం. పల్లెపల్లికు పొన్నం ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి. బీసీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ఆపాలన్న వరద కళ్యాణి. బీసీ నాయకులపై కేసులతో వేధిస్తున్నారన్న వరద కళ్యాణి. బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్న కళ్యాణి. బీసీ నేతలపై కేసులను ప్రభుత్వం పునః పరిశీలించాలన్న ఎమ్మెల్సీ. 22A భూముల సమస్యకు కారణమెవరో చెప్పాలన్న హరీష్ రావు. పొంగులేటి తప్పులకు ప్రజలే దరఖాస్తులు ఎందుకు చేయాలన్న హరీష్ రావు. 22A పేరుతో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దన్న హరీష్ రావు. 22A భూముల వ్యవహారంలో కమిషన్ల ఆరోపణలు చేసిన హరీష్ రావు. వెన్నుపోటు పార్టీ అన్నందుకే నాపై కేసు పెట్టారన్న అంబటి. రాజకీయ విమర్శలకు కూడా కేసులా అంటూ అంబటి రాంబాబు ఫైర్. కౌంటర్ గా మాట్లాడితే కేసు పెట్టడం కక్ష సాధింపే అన్న అంబటి. ప్రతిపక్ష స్వరాన్ని అణిచే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్య.